మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పిఠాపురం చేరుకుని గోకులం గ్రాండ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ భారీ ఎత్తున చేరికలు అయితే జరిగాయి. దీనిలో భాగంగానే పిఠాపురం లీగల్ సెల్లకు సంబంధించి అడ్వకేట్స్ అయితే ఇంచుమించు ఒక 60 నుంచి 100 వరకు సభ్యులు అయితే జనసేన పార్టీలో చేరడం జరిగింది. దీనిలో భాగంగా బార్ కౌన్సిల్ సంబంధించి లీగల్ సెల్కి సంబంధించి జనసేన జిల్లా అధ్యక్షులు ఉన్నారు శ్రీహరి గారు. ఆయన ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనేది ఒకసారి ఆయన మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నా పేరు కోలా శ్రీహరిరావు అండి, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ యొక్క మన నియోజకవర్గానికి ఎంపిక చేసుకోవడం చాలా శుభ పరిణామం. అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్రంలో అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వం గద్దెదించేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్తగండంతో అన్ని కూడా ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ శ్రీపాద వల్లభుడు క్షేత్రంలో కొలువై ఉంది. అందుచేత ఈ యొక్క పిఠాపురం క్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అన్నది చాలా పిఠాపురం ప్రజలు చేసుకున్న శుభ పరిణామం. ఈ పిఠాపురం ప్రజలు చాలా జనం మాత్రం పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడిని ఎన్నుకుని రాజ్యాధికారం సాధించే లక్ష్యంగా పిఠాపురం ప్రజలు ఎప్పుడు రాజకీయాలు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నెగ్గించుకున్నారు, ఎప్పుడు లక్ష మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు నెగ్గించుకోవడానికి చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో అవినీతి అడ్డగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చర్యలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఈ యొక్క గట్టి సమాధానం చెప్పగలరు, అలాగే ఎదుర్కోగలరు. ఈ యొక్క వైసీపీని బాయ్బై చేయాలంటే తెలుగుదేశం, జనసేన అలాగే కూటమి ఎన్డీఏతో కలిపి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అవినీతి పనులని గట్టి దిక్కించేందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో తీసుకొచ్చిన న్యాయవాదులకు సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క చట్టాలని ఉల్లంఘించి ఒక భూ కబ్జా చట్టం ప్రభుత్వం తీసుకురావడం ఒక దుర్మార్గమైన చర్య కింద న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే న్యాయవాదులు చాలా కీలకమైన చట్టసభల్లో కూడా న్యాయవాదుల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లాయర్లని ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు పెట్టి ఎంకరేజ్ చేస్తున్నారండి. ఏ సిద్ధాంతాలు నచ్చి మీరు జనసేన పార్టీలో జరగడం జరిగింది? జనసేన పార్టీ ఎప్పుడు కూడా నేను 2 సంవత్సరాల నుంచి గతంలో కూడా నేను జనసేనకే ఓటు వేసాను. నా పేరు గాలిదారి శ్రీనివాసరావు, అడ్వకేటు. జనసేన సిద్ధాంతాలు నాకు ఎందుకు నచ్చినాయి అంటే, ఒక యోగి ఆయన నార్త్ లీడర్ లాగా ఆయన రోజుకి కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని కేవలం నిస్వార్థంగా ఈ ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి సేవ తత్పరంతో ఆయన నన్ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నేను అడ్వకేట్ అయినా ఈరోజు ఆయనతో కండువా మళ్ళీ వేయించుకోవాలంటే నాకు ఎంత కష్టమైందంటే, ఈ జనసందోహంలో ఇది సీక్రెస్ కాదు, ఇది ఆయనకి రాజకీయం వల్ల ఆయన యొక్క ఉపన్యాసాల వల్ల అందరూ ఆకర్షితులయ్యి కేవలం సినీ ఆకర్షణ ఏమాత్రం లేకుండా కూడా జనం నిస్వార్థంగా మామూలుగా అయినా మాకు కావాలి అనేటువంటి ఉద్దేశం కనిపించింది తప్ప వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల నుంచి ప్రజలు కూడా కులానికి అతీతంగా అందరూ కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన కామెంట్ ఏంటంటే, ఈయన పొలిటికల్ టూరిస్టు అంటుంటారు. పిఠాపురం పొలిటికల్ టూరిస్టా? ఎలా పొలిటికల్ టూరిస్టు? ఇప్పుడు ఈయన చెప్పాడు, నాకు వ్యాపారాలు లేవు, రకరకాలటువంటి ఇవేమి లేవు, ఆదాయాలు లేవు అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఇతరులకి అనేక రకమైనటువంటి పరిశ్రమలు కొల్లగొట్టుకున్నటువంటి ఆదాయాలు ఉన్నాయి. వాళ్ళు గుమస్తాలను పెట్టి నడిపించగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక పవన్ కళ్యాణ్ గారిని పంపించి యాక్షన్ చేయించగలరా? అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అది ఈయనకు ఉన్నటువంటి డ్రాబ్యాక్ అనమాట. పాపం ఆయన అందువల్ల అప్పుడప్పుడు సినిమాలు చేసుకోవాల్సి వచ్చింది. ఆయన పార్టీ నడిపిస్తానని చెప్పేసి చెప్పాడు. అదే స్వచ్ఛంగా చెప్పాడు. అందులో తప్పే ఉంది. ఆయన పొలిటికల్ టూరిస్ట్ ఎలాగయ్యాడు? ఆయన అక్కడే ఉంటుంటే కోట్లాది రూపాయల ఆదాయం వదులుకుని నిస్వార్థంగా ప్రజల ముందుకు వచ్చేసి నేను సేవ చేస్తాను మొర్రు అంటే మనం రిసీవ్ చేసుకోవాల్సింది బాధ్యత ప్రతి పౌరుడి దగ్గర కూడా ఉంది. జనసేనకు సంబంధించి ఏమి నచ్చి మీరు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ అవడం జరిగింది? ఒక సీనియర్ అడ్వకేట్ గా మీ అనుభవాలు ఒకసారి, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుభవాన్ని ఒకసారి షేర్ చేసుకోండి.
నమస్కారం అండి. నా పేరు శ్రీరామ్ చంద్రపతి, నేను అడ్వకేట్ పీఠాపురం. ఇక్కడ మెయిన్లీ జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దీనికంటే జనసేన కంటే ముందు ఒక్క పాయింట్ చెప్తాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము చేసే యొక్క ఈ ఏదైతే సంక్షేమ పథకాలనే పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ప్రైవేటు ఖాతాల్లోకి వేసేస్తుందో దాన్ని మనం అరికట్టకపోతే రాను వచ్చి ఈ ఎలక్షన్ కూడా మనం ఆప్ చేయకపోతే నిలుపుదల చేయకపోతే ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకేమి భిక్షాటం అడుక్కుని తినాలి ప్రజలు ఇక్కడ రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డు ఉండదు అక్కడ. దీనికి ఏంటి, ఇంటి పన్ను 200 కట్టి ఇది 10 times 2000 రూపాయలు అయిపోయింది ఈరోజు. ఇవన్నీ గమనించాలి ప్రజలు. ఎందుకంటే ప్రజల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే ఒకటే గమనించాలి, ప్రస్తుత ప్రభుత్వము వాళ్ళు తీసుకునే సంక్షేమ పథకాలు కాదు, ఇది 5 సంవత్సరాల నుంచి ఓట్లు కొనుక్కుంటుంది. ఎవరైనా ఎలక్షన్లో రాజకీయ నాయకుడు ఎలక్షన్ ముందు వచ్చి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటారు. ఇప్పుడున్న ప్రభుత్వము 5 సంవత్సరాలు ప్రజల డబ్బులతోటి ప్రజల ఓట్లను కొనుక్కుంది. అది గమనించాల్సిన అవసరం ఉంది. పార్టీ యొక్క అధ్యక్షుడే మన పార్టీ ఇక్కడ పోటీ చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే గారు. సో దట్ ఆయనకి మనం కంపల్సరీ కోఆపరేట్ చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మా అడ్వకేట్లందరికీ కూడా ఒక సపోర్ట్ ఇచ్చారు. యాక్ట్ 23/20 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైన యాక్ట్ అది. ఆ యాక్ట్ వచ్చిందంటే ప్రజలకు వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకోలేరు, ఆస్తులు వాళ్ళు కాపాడుకోలేరు. అలాంటి యాక్ట్కి మేము వచ్చిన వెంటనే దీన్ని ఏ ప్రభుత్వం వచ్చినా, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినా, మా జనసేన ప్రభుత్వం వచ్చినా, బీజేపీ వచ్చినా, ఈ అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్గా మేము దాన్ని రద్దు చేసి తీరుతాము అని ఒక మాట కూడా ఇచ్చారు మాకు అప్పుల్లోనే ఇక్కడ మంగళగిరిలో మీటింగ్లో. సో దట్ అదే కాకుండా ఆయనే ఇక్కడికి వచ్చి మనకి పోటీ చేయడం, అందులో నిజాయితీ పరుడు అనే పేరుంది. ఇలాంటి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ వెళ్తే మన పిఠాపురం ఎప్పటి నుంచో అభివృద్ధికి గురవట్లే, అలాంటి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే చాలా ఆశతో మేము అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ వచ్చి వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యి జనసేనకి మద్దతు ఇస్తున్నాము. అలా కాకుండా ప్రతి ఊరిలో కూడా మా అడ్వకేట్స్ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఊరిలో పిఠాపురం నియోజకవర్గం ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అడ్వకేట్ ఉన్నారు. అందరూ కూడా ఆయనకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆయనకి 1,00,000 అనుకుంటున్నారు, 1,00,000 కాదు, ఫుల్ మెజార్టీ అంటే 0 వస్తుందేమో చెప్పలేము మనం. అలాంటిది ఉంది, మనకి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాం. జనసేనకు సంబంధించి ఇక్కడ భారీ ఎత్తున అయితే న్యాయవాదులు పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అయితే భారీ ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన సిద్ధాంతాలు నచ్చి, ఆయన భావజాలం నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి మీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మాకు న్యాయవాదుల తరఫు నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని రద్దుకు కూడా ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే మేము భారీ ఎత్తున జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా ఆయన్ని 1,00,000 పైన మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి న్యాయవాదుల తరపు నుంచి న్యాయవాదులకు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.